ఆ రైల్వే జోన్ మీద వచ్చే రాబడినంత పక్క రాష్ట్రానికి ఇచ్చేసి తలదీసి మొండం ఇచ్చినట్టు ఏమి ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉంది, హైదరాబాద్ని తప్పించి తెలంగాణ ఇస్తామంటే కేసీఆర్ తీసుకుంటాడేనా? అప్పుడు తీసుకునేవాడు కాదు. మరి ఇప్పుడు తీసుకుంటున్నారు. వీళ్ళు అడగాలి. వీళ్ళ చేతుల్లో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా, ఓ రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నా చేతిలో కీలుబొమ్మలని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు కదా. ప్రత్యేక హోదా ఎందుకు తేవు? రైల్వే జోన్ కేఆర్ లైన్లతో కలిపి నువ్వు ఎందుకు తీసుకురావు? స్టీల్ ప్లాంట్ని సెయిల్లో ఎందుకు విలీనం చేయు? స్టీల్ ప్లాంట్కి సొంత గనులు విలీనం చేయమని చెప్పారు కదా, విలీనం చేయమని చెప్పారు స్టీల్ ప్లాంట్ విషయంలో. దానికి తగ్గట్టుగా 11,000 కోట్ల రూపాయలు. దానికి తగ్గట్టుగా కాదు, అదే తప్ప. అదే మరి చెప్పమని అడుగుతున్నప్పుడు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్, నేను అడిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని జరుగుతున్నప్పుడు లోతుగా ఎవ్వరు కూడా మాట్లాడని సందర్భాలు ఎందుకు వస్తున్నాయి? ఇంకా మాట్లాడుతున్న 11,000 కోట్ల రూపాయలు మేము సాధించుకొచ్చామని చెప్తున్నప్పుడు కాదు, ఈ 11,000 కోట్ల రూపాయలు ఎవరికి తెచ్చారు, ఎట్లా తెచ్చారు? పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఈ ప్రైవేటైజేషన్ ఆగిపోయింది. ఆయన వెళ్ళి మాట్లాడడం వల్ల, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మాట్లాడడం వల్ల, ఇవన్నీ జరగడం వల్లే స్టీల్ ప్లాంట్ ఆగిపోయింది అని చెప్పుకోవటాన్ని మీరు ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? పాయింట్ టు పాయింట్ ఎందుకు వివరించలేకపోతున్నారు అనేది నేను క్వశ్చన్ చేశాను. దీని మీద యాక్చువల్లీ మా శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ గారు 2-3 ప్రెస్ మీట్లు ఇచ్చారు, ఇది వివరించారు. అయితే మీరు ప్రజల్లోకి ఎందుకు వెళ్ళలేదంటే డెఫినెట్గా విషయాన్ని పదే చెబుతూ ఉంటేనే ప్రజలకు రీచ్ అవుద్ది. కాబట్టి మీ వైబ్రెంట్ మీడియా వేదికగా మీ యొక్క ఇంట్లో కూడా నేను చెప్తున్నా, ఖచ్చితంగా ఏదైతే ఈ ప్యాకేజ్ ఇచ్చారని మీరు చెప్తున్నారో ఆ ప్యాకేజ్లో ఓ 2-3 వేల కోట్లు ఆ ఉద్యోగుల జీతాలకే అవుతాయి. ఎందుకంటే వాళ్ళకి దాదాపు 4 నెలల నుండి 5 నెలల నుండి స్టీల్ ప్లాంట్ మెయిన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు లేవు. అవునా? నాట్ ఓన్లీ కాంట్రాక్ట్, అసలు కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని సుమారు 2,000 మంది 3,000 మంది ఒకేసారి తీసేసారు. మళ్ళీ వాళ్ళు ఉద్యమం అది చేస్తే మళ్ళీ పెట్టుకుంటామని దఫదఫాలుగా పెట్టుకుంటున్నారు. ఇది కాక పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా జీతాలు లేవు. ఇది కాక ఉన్నత స్థాయి టెక్నికల్గా ఉండేటువంటి ఆఫీసర్ రేంజ్లో సుమారు 750 మంది విఆర్ఎస్ఎల్ పెట్టి రిటైర్మెంట్ పెట్టేసుకున్నారు. ఎందుకంటే దే ఆర్ మెంటల్లీ ప్రిపేరింగ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ టు బీ ప్రైవేటైజ్డ్. ఒక కుక్కను చంపాలో ఒక దాన్ని చంపాలని పిచ్చిది అని ముద్రేసి చంపే ప్రయత్నం. రెండోది, ఇప్పుడు ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారని మీరు అంటున్నారో, ఈ ప్యాకేజ్ దేనికి? ఒక మేకను బలిచ్చే ముందు దానికి అన్ని బలిష్టంగా మేపేసి బలిచ్చే ప్రయత్నం. ఇప్పుడు రేపు దీన్ని స్టీల్ ప్లాంట్ ఎవరినో అమ్మేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కేంద్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఇన్ని అప్పుల్లో ఉంటే, ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే ఆ కొనే ప్రైవేటైజేషన్ తక్కువ రేటు చెప్తాడు, లేదంటే తీసుకోడు. సో లేదు ఇది బాగానే ఉంది, జీతాలు ఇవ్వడానికి మేము ఇచ్చాం, అన్నీ బాగానే ఉందని చెప్పడానికి పైపైన మేకప్ పనులు తప్పితే వాస్తవం కాదు. మరి నిజంగా స్టీల్ ప్లాంట్ కాపాడాలంటే మా డిమాండ్ ఒకటే. మీరు గమనిస్తే విశాఖ మద్దిలపాలెంలో ఒక మీటింగ్ జరిగింది. ప్రధాని గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మీకు ఒక సీక్వెన్స్ ఏంటంటే సేమ్ ప్లేస్, సేమ్ మీటింగ్, సేమ్ పిఎం, బట్ డిఫరెంట్ చీఫ్ మినిస్టర్స్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మేము కూటమిలో లేము, పొత్తులో లేము, మాకన్నా చాలా 240 పైన స్థానాలతో బీజేపీ ప్రభుత్వం ఉంటుండగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా దర్జాగా, ధైర్యంగా, వీరోచితంగా మీతో మా సంబంధాలు వ్యక్తిగతం కాదు, రాష్ట్ర యొక్క రిలేషన్స్ వరకే, మీరు మాకు రైల్వే జోన్ ఇవ్వండి, మీరు మాకు ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు మాకు స్టీల్ ప్లాంట్ ఇవ్వండి, ఇవన్నీ కూడా వేదిక మీద బహిరంగంగానే అడిగాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి గట్స్. కానీ చంద్రబాబు నాయుడు గారు, నువ్వు కూటమిలో ఉన్నావు, నీ తాలూకా ఎంపీలేమో అక్కడ కేంద్ర మంత్రులు లేరు, వాళ్ళ తాలూకా ఎమ్మెల్యేలు నీ క్యాబినెట్లో ఉన్నారు, పైగా నువ్వేమో పెద్ద 40 years ఇండస్ట్రీ, నువ్వు కోసాలు కదిలిస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూలిపోద్ది. ఇన్నుండి కూడా నువ్వు వాళ్ళెవరో మెటల్ స్టీల్స్ కోసం మాట్లాడి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడవా? అంత అన్యాయమా? విశాఖపట్నం మీటింగ్ పెట్టి విశాఖ ఉక్కు కోసం మాట్లాడినటువంటి దయనీయ పరిస్థితిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉన్నారా? సో మీరు నోరిడిసి అడగలేకపోతే అమ్మైనా అన్నం పెట్టదు కదండి. మీరు స్టీల్ ప్లాంట్ గురించి అడగకుండా సెంట్రల్ గవర్నమెంట్ అన్న ఎందుకు చేస్తుంది? సో ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి, అమ్మడానిలో భాగం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. భవిష్యత్తు ఖచ్చితంగా గుర్తిస్తుంది. మొన్న మద్దిలపాలెం మీటింగ్ అదేనా? 100%. లేకపోతే వేదిక ఎక్కి మెటల్ స్టీల్స్ గురించి మాట్లాడతారా? మీరు సొంత గనులు ఎందుకు ఎవరు విశాఖ స్టీల్ ప్లాంట్కి? గనుల కేటాయింపు కూడా ఇప్పటికీ కూడా గనుల కేటాయింపు వ్యవహారంలో కూడా పెద్ద ఎత్తున రాజకీయం జరుగుతోందనే విషయాన్ని మీరెందుకు చెప్పలేకపోతున్నారు? లేదు, మేము సమయం సందర్భం దొరికిన ప్రతిసారి ఇంతవరకు అంటారండి సార్. సాక్షాత్తు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటున్నటువంటి మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గాజువాక మీటింగ్లో, మీరు ఇక్కడ కూటమికి ఓటేస్తే అది స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేయడానికి మీరు మద్దతు తెలుపుతున్నట్టే అవుతుంది, దయచేసి మీరు గమనించుకోండి అని నెత్తి నోరు బాదుకుని చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. బట్ గొర్రె కషాయం నమ్మినట్టు నమ్మారు. కషాయుడు ఏం చేస్తాడు? నరికేస్తాడు. అలాగే ఈ కషాయ కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తుంది. అమ్మేయటమే.
100% జరుగుతుంది, చూస్తూ ఉండండి, కాలమే సమాధానం. అదానికి అమ్మేస్తారట కదా, ఎవరికి ఆదానికి ఈ అమ్ముతారు, టైంలో కుదిరింది కానీ వాళ్ళ టైంలో కుదరలేదు, వాళ్ళ టైంలో కుదురుతోందని విన్నా. మరి ఎవరి టైంలోనండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ప్రయత్నం చేసింది, వాళ్ళు ఓకే అన్నారు. నో మీరు కావాలంటే ఇప్పుడున్నటువంటి స్టీల్ మంత్రి గారు, కేంద్ర స్టీల్ మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు, ఈ ప్రపోజల్ అప్పుడే మేము పెట్టాము, అప్పుడు ప్రభుత్వం ఒప్పుకోలేదు. కానీ అప్పుడు ఈ రకంగా పోర్ట్రేట్ అయింది ఎందుకని? దట్స్ అవర్ మీడియా ల్యాబ్స్. ఏది ఎక్కడ మీడియా ల్యాబ్స్ అంటే మాకు సార్ ఒకటైతే నేను చెప్తాను, పని చేసుకోవడం వచ్చింది తప్ప ప్రచారం చేసుకోవడం రాలేదు, దాని ఫలితమే మేము ఈరోజు అనుభవిస్తున్నాం. ఇంకొకటి, అమరావతికి 27,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నారండి? గవర్నమెంట్ ఎట్లా ఇచ్చింది? రుణాలు ఇస్తున్నారు. అదే ఏడీబీ ద్వారా 27,000 కోట్ల రూపాయలు పోలవరంకి ఇచ్చారు. అదే అమరావతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పైసా ఇవ్వడానికి ముందుకు రాలా కేంద్రం. కానీ మరి మీరు కేంద్రంతోనూ సఖ్యతగా ఉన్నారు కదా. మేము కేంద్రంతో సఖ్యతగా కాదు, గౌరవప్రదంగా వ్యవహరించాం. గౌరవప్రదం అంటే మీరు రాజ్యసభలో ఉన్న